రామకృష్ణారెడ్డి గారు చెప్పండి, దీని మీద మీకేమనిపించింది? పరకాల ప్రభాకర్ గారు కానీ, ఎన్నికల మాజీ కమిషనర్, చీఫ్ కమిషనర్గా ఉన్న ఖురేషి గారు లాంటి వాళ్ళు చేసిన వ్యాఖ్యలతోటి మీరు ఏకీభిస్తారా? ఖచ్చితంగా అంటే నేనే కాదు, ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అనుమానాలు మొదటిసారిగా ఇవాళ ఈ పెద్దలు చూపించినటువంటి చెప్పినటువంటి వీడియోలు కానివ్వండి, ప్రశ్నల ద్వారా కలుగుతూ ఉన్నాయని అనటంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే ఎప్పుడైతే పూట అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా పోలింగ్ జరిగింది, అదేవిధంగా ఆ 2 గంటల వరకు జరిగినటువంటి పోలింగ్ శాతం ఎంత, అదేవిధంగా ఒక మనిషి ఒక ఓటు వేసి మళ్ళీ తిరిగి రావడానికి మధ్య ఎంత సమయం తీసుకుంటుంది, ఒక ఓటు వేసిన తర్వాత ఈవీఎం మెషిన్లు తిరిగి రెండవ ఓటుకి రెడీ అవ్వటానికి మధ్య ఎంత సమయం తీసుకుంటుంది, వీటన్నిటికీ మించి మేము డాటా అడిగినా కూడా మరి ఈసీ ఎలక్షన్ కమిషన్ మాకు డాటా ఇవ్వటం లేదు అని వీళ్ళందరూ అడుగుతూ ఉన్నారు, చెప్తా ఉన్నారు అని అంటే మరి స్పష్టమైపోతూ ఉందండి ఏం జరిగి ఉంటుంది, ఏం జరిగింది అనేది. ఒకటి. రెండవది, మనం కూడా ఒక్కసారి గమనించాలంటే 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 సీట్లు గెలిచినప్పుడు నాకు గుర్తుండి 1000 నుంచి 3-4 వేల ఓట్ల మెజారిటీ తోటి 30-40 మంది ఎమ్మెల్యేలు గెలిచారు ఆ రోజున. అంటే 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎంత దారుణంగా ఉందో ప్రజలు చవి చూసి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి అని చెప్పి వాళ్ళు ఓట్లు వేస్తే 1000 నుంచి 3-4 వేల ఓట్ల మెజార్టీ తోటి 30-40 మంది ఎమ్మెల్యేలు ఆ రోజున గెలిచారు. అదేవిధంగా 50,000 నుంచి 80,000 కాస్త అటు ఇటుగా మెజార్టీ తోటి ఆ రోజున 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నాకు గుర్తుండి సుమారు 10 మంది గెలుచుంటారు. కానీ ఈ రోజున ఏ తెలుగుదేశం పార్టీ కానివ్వండి లేదా కూటమి ప్రభుత్వం యొక్క ఎమ్మెల్యేలు గెలిచిన తీరులో అసలు 70,000, 80,000, 90,000 ఓట్ల మెజారిటీలు ప్రతి ఈవీఎం మెషిన్ను ప్రతి పోలింగ్ బూత్లో కూడా ఆ మెజారిటీలు చూస్తూ ఉంటే ప్రజలే అనుకుంటా ఉన్నారు మా ప్రాంతము మా బూత్ ఏరియాలో ఎప్పుడు కూడా మేము కాంగ్రెస్ పార్టీకి గతంలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు మేము మెజారిటీ ఇస్తూ ఉంటే అసలు మా ఓట్లన్నీ ఏమైపోయినాయి, మేమందరం కూడా ఫ్యాన్ గుర్తుకు కదా ఓట్లు వేసింది అని చెప్పి వాళ్ళు ఎంతోమంది మాట్లాడినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. అంటే ఖచ్చితంగా వీటి మీద ఇవాళ ప్రజలందరూ ఆలోచన చేయాలి. ఈవీఎం మిషన్లు మీద, అదేవిధంగా ఈవీఎం మెషిన్ని హ్యాక్ చేయొచ్చు అని ఎంతమంది వైజ్ఞానికులు చెప్పిన మాటను కూడా మనం మర్చిపోకూడదు. ఇన్ని పరిస్థితులు ఉంటే ఇప్పుడు అమెరికా కూడా చూడండి, మనం బ్యాలెట్ పేపర్ మీదే ఓటు వేసేటటువంటి సిస్టమ్ ఇవాళకి కూడా ప్రజాస్వామ్యంలో జరుగుతూ ఉంటే ఇవాళ ఇన్ని అనుమానాలు తలెత్తుతున్నప్పుడు ఎందుకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానివ్వండి, ప్రతి రాష్ట్రం యొక్క ఎలక్షన్ కమిషన్లు కానివ్వండి బ్యాలెట్ పేపర్ మీద తిరిగి ఆ రోజుల్లో మరి మొన్న రాఘవ్ చద్దా గారు ఎంపీ గారు చెప్తా ఉన్నట్టు వేలు ముద్ర వేస్తేనే ఓటు రావాలి అనే దాన్ని ఎందుకు తీసుకురారు అనే దాన్ని ఇవాళ ప్రజలందరి మధ్య ఇంకా చర్చ నడవాలని చెప్పేసి నేను భావిస్తా ఉన్నానండి. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ చెప్పారు. ప్రధానంగా 2019-24 మధ్య 30-40 మంది కేవలం 2-3 వేల ఓట్లతోటి గెలవటం, 50,000 దాటి కేవలం 10 మంది మాత్రమే గెలవటం, ఇట్లాంటి దీనివల్ల ఏమవుతుంది, ఇప్పుడు అసలు ఎంతమంది గెలిచారో లేదు, 50,000 అందరికీ మెజారిటీ చాలామందికి 50,000 దాటిపోయిందనే సమాచారం ప్రజలకి. ఇటువంటివన్నీ అంటే అప్పుడు జరగలేదు, ఇప్పుడు జరగడానికి ఆస్కారం ఏర్పడింది. అన్నిటికీ మించి మీరు చెప్పినట్లు వీటి ఎవరికి సమాధానం చెప్పట్లేదు ఎలక్షన్ కమిషన్. అది ఎందుకు అర్థమే కావట్లేదు. ఈ 12.5% ఓట్లు పెరిగాయని, అట్లాగే పరకాల ప్రభాకర్ గారు ఇవాళ కొత్తగా చెప్పినటువంటి అంశాలు వీటి మీద రిప్లై రావట్లా. మొన్న నాగార్జున యాదవ్ అనే మీ వైసీపీ ప్రతినిధి చెప్పాడు, ఇట్లా కొత్తగా 3,700 ఈవీఎంలు కొత్తగా వచ్చాయని. మరి వాటి అంత ఆరోపణ చేస్తే కూడా ఎందుకు స్పందించట్లేదు అనేది అర్థం కావట్లా. జనార్దన్ రెడ్డి గారు మీ అభిప్రాయం ఏంటి? ముఖ్యంగా ప్యానల్లో ఉన్న పెద్దలకి, సాక్షి పేపర్లకి, ప్రజలకి నమస్కారం అండి. ఇప్పుడు ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ అనేది ప్రజాస్వామ్యంలో ఇండిపెండెంట్ బాడీ. సో అలాంటి బాడీలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అని మెంబర్గా పెట్టాల్సినటువంటి ఆ ప్యానల్లో తీసేశారు.
సో అది ఎంత ప్రమాదకరమైన నిర్ణయం అంటే అంత ప్రమాదకర నిర్ణయం. ఓకే, అది అయిన తర్వాత ఇప్పుడు ఏదైతే 45 రోజుల వరకు స్టోర్ చేయాల్సినటువంటి ఈ బ్యాలెట్ పేపర్లు 15 వీవీఐపీ బ్యాలెట్స్ 15 రోజులకే తగలబెట్టేయమని చెప్పి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో అప్పటి ఎన్నికల కమిషనర్ అయినటువంటి మీనా గారు, సిఇఓ గారు, ఎన్నికల సిఇఓ, ఆయన సర్కులర్ జారీ చేశారు. సో ఇవన్నీ చూస్తుంటే ఇది అనుమానాలు కాదు, నిజంగా కొంత ట్యాంపరింగా లేకపోతే ఇది బ్యాలెట్ పేపర్ను చొప్పించారా, బ్యాలెట్ యూనిట్స్ని చొప్పించారా. ఇప్పుడు మొన్న ఈ మధ్యనే మా వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ గారు ఒక సంచలనమైన ప్రకటన చేశాడు. ఇదిగో ఈ సర్కులర్ ప్రకారం 3500 యూనిట్లు కొత్తగా వచ్చినాయి ఆంధ్రప్రదేశ్కి, అవి ఎక్కడ వినియోగించారో ఎవరికి తెలియదు. అంటే దాని అర్థమైంది, వాళ్ళకి ఎక్కడెక్కడ అనుమానం ఉందో అక్కడ ఆ యూనిట్లో ఒక 2000 3000 వాళ్ళు ఓట్లు వేసుకొని అవి మళ్ళీ కౌంటింగ్ రోజు చేర్చుకోవచ్చు. ఎందుకంటే గ్యాప్ ఆల్మోస్ట్ 45 డేస్ ఉన్నట్టుంది ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ అప్పుడు. సో ఈ ఎన్నికల ప్రక్రియలో అంత గ్యాప్లో స్టోర్ రూమ్లో చేరాయనేది నిర్ధారణ అవుతుంది. సో ఈ అనుమానాలన్నింటినీ ఎవరు నివృత్తి చేయాలి? ఫస్ట్ బేసిక్గా ఎలక్షన్ కమిషన్, లేదా లబ్ధి పొందినటువంటి ఏ రాజకీయ పార్టీ ఉందో వాళ్ళు వచ్చి నో ఇలాంటివి జరగలేదు, ఇలాంటి కౌంటింగ్లో మాకు ఆస్కారం లేదు అని వాళ్ళేం చెప్పాలి. వాళ్ళు అస్సలు ఇంతవరకు వీటి మీద ఎక్కడా కూడా ఒక్క స్పందన లేదు. సో దాని అర్థమైంది, సో వాళ్ళు ఏంటంటే దీని మీద మాట్లాడకపోవడం మంచిదేమో అని అనుకుంటారు. అధికారం వచ్చింది కాబట్టి ఏదో మనకి ఎందుకు ఈ గొడవలు అని చెప్పి వాళ్ళు దాని మీద మాట్లాడి తర్వాత ఒక ఓటు వేసేదానికి మామూలుగా ఏంటంటే ఆ పేపర్ వచ్చేదానికే ఒక 20-30 సెకండ్స్ ఏదో ఒక క్యాలిక్యులేషన్ ఉంది. ఈ అర్ధరాత్రి ఓటింగ్లో ఎలక్షన్ కమిషన్గా ఏం చేస్తుందంటే ప్రతి గంటన్నరకి ఆ పోలింగ్ శాతాన్ని కంటిన్యూస్గా లైవ్లో వాళ్ళ వెబ్సైట్లో ఇస్తుంటారు. అదే వెబ్సైట్ నుంచి అన్ని పత్రికలు కానివ్వండి, ఈ ఆన్లైన్ ఛానల్స్ కానీ సోషల్ మీడియాలో కానీ వస్తుంటాయి. సో ఏదైతే ఇప్పుడు ఈ వెబ్సైట్లో వచ్చినటువంటి డేటా ఉందో రాత్రి 8 నుంచి రాత్రి 2 గంటల వరకు జరిగినటువంటి ఓటింగ్ శాతం చూస్తే అన్ని లక్షల ఓట్లు ఎట్టబడ్డాయి. ప్రతి 20 సెకండ్కి ఒక ఓటు పడింది. అంటే మూడు ఓట్లు 1 నిమిషానికి పడింది. అది ఇంపాసిబుల్. సో ఇలాంటి క్వశ్చన్స్కి ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ నివృత్తి చేయాలి. నో ఇలాంటిది ఎందుకంటే ఇది ఎన్నికల మాజీ కమిషనర్ ఖురేషి గారు ఆయన చెప్పనంటే ఆయనకి ఉన్న అనుభవం ఇంకెవరికి ఉంటుంది? ఎన్నికల ప్రక్రియలో ఆయనకి మొదటిగా ఆయనకే ఎక్కువ అనుభవం ఉంటుంది. ఇప్పుడు నేను ఇంకొకటి ఏమంటానంటే ఎస్ ఇది మేము ఇచ్చిన డేటా తప్పు, ఆ రోజు మేము పబ్లిష్ చేసింది మేము రాంగ్గా ఎప్పుడుదో పొద్దుటి నుంచి వచ్చిన దాన్ని మేము క్యాలిక్యులేట్ చేయలేదు అని చెప్పండి. అట్లా చెప్తారు. చెప్పండి, మీరు గంటకి ఇవ్వాల్సిన న్యూస్ మేము అటు ఇవ్వలేదు ఎప్పుడు చేసామని. ఇప్పుడు ప్రజల్లో అనుమానం కాదు, ఇది ఇప్పుడు న్యాయ వ్యవస్థ ఎలాగో ఎన్నికల వ్యవస్థ కూడా అలాంటిది, ఇంకా చాలా కీలకమైంది. ప్రజాస్వామ్యం నిలబడిందంటే ఆ వ్యవస్థలు నిలబడడం వల్లే. అది అందువల్ల ఏంటంటే దీంట్లో ఖచ్చితంగా ఏదో జరిగింది అనేది మాత్రం వాస్తవం. రైట్. ఫైనల్గా రామకృష్ణారెడ్డి గారు ఒక్క మాట చెప్పండి. మీరు అనేక ఎన్నికల్లో పోటీ చేశారు, చూశారు అనేక ఎన్నికల్ని. ఎప్పుడైనా సరే రాత్రి 2 వరకు పోలింగ్ జరిగిందా? పోలింగ్ జరిగిన తర్వాత సంతకాలు పెట్టే ముగించారా? అట్లా రికార్డ్ అయిందా? రికార్డ్ అయినట్లు ఇప్పుడు ఈ సన్నివేశంలో ఎక్కడైనా కనపడుతుందా? ఇన్ని లక్షల ఓట్లు ఎప్పుడైనా పోల్ అవటం కానీ, లేదా మీ నియోజకవర్గంలో ఎప్పుడైనా సరే అన్ని వేల ఓట్లు 9కో 10కో అంటే అదొక రకం. కానీ ఏకంగా అర్ధరాత్రి 2 దాకా జరిగిన సందర్భాలు మీరు ఎప్పుడైనా చూసారా? నేను ఎప్పుడు చూడలేదండి. కానీ నేను చూసినటువంటి ఎన్నికల్లో, నేను పాల్గొన్నటువంటి ఎన్నికల్లో ఎప్పుడన్నా ఈవీఎం మిషన్లు చెడిపోతే అది కూడా 7-8 మ్యాక్సిమం 10 గంటల లోపలే అధికారులందరూ కూడా వాటిని సరి చేసుకొని పోలింగ్ని సక్రమంగా చేయించి 9-10కి తిరిగి ఆ ఈవీఎం మిషన్లు మొత్తం క్లోజ్ చేసుకొని వెళ్ళినటువంటి పరిస్థితులు చూసాము. ఒకటి. రెండవది 2024 ఎన్నికల్లో నేను మంగళగిరి నియోజకవర్గంలో గమనించుకున్నది, రాత్రి 11, 12, 1 గంటకు కూడా పోలింగ్ జరిగినప్పుడు విజయవాడ ప్రాంతం నుంచి అనేక మంది ఉండవల్లి, తాడేపల్లి నదిని ఆనుకొనే ఉంటాయండి. ఆ ప్రాంతంలో ఎంతమంది అవుట్ సైడర్లు వచ్చి తెలుగుదేశం సానుభూతి పరులు ఓట్లు వేస్తూ ఉంటే అన్యాయంగా దొంగ ఓట్లు, పోలీసులు ఆ రోజున ఒక ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు ఆ రోజున చూసామండి. కాబట్టి ఇలాంటి ప్రజాస్వామ్య ఎన్నికలు నడపడం అని అంటే ఇది దారుణం అండి. ఇంకా ఓటుకి ఏ ప్రభుత్వాన్ని ఎన్నుకునేటటువంటి స్వేచ్ఛ ఉన్నటువంటి వ్యక్తికి ఓటుకి విలువ లేకుండా ఈ విధంగా చేసుకుంటా వెళితే ఇంకా ఎన్నికలు ఎందుకండి?
దానికి ఏం సమాధానం చెప్తుందండి? ఇలాంటి ఎన్నికల కమిషన్లు కానివ్వండి, ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానివ్వండి, ఇది మాత్రం ఎప్పుడు జరగలేదండి. ఇట్లా లక్షల లక్షల ఓట్లు అర్ధరాత్రి 2 గంటల దాకా వేసుకునేటటువంటి పరిస్థితులు చూడలేదండి ఎవరు కూడా. రైట్. అందుకనే పరకాల ప్రభాకర్ గారు చాలా డైరెక్ట్ గా చెప్పారు, సార్, ఏపీ ఎన్నికల ఫలితాలు అత్యంత సందేహాస్పదం, అంటే డౌట్ఫుల్. ఈ రిజల్ట్స్ నే ఆయన అనుమానిస్తున్నాడు. ఖచ్చితంగా ఏదో జరిగింది, దాల్ మే కుచ్ కాలా హై అనేది అంటారు కదా. ఆయన చిన్న వ్యక్తి ఏం కాదండి. ఇప్పుడు ఎందుకంటే పరకాల ఆయన ప్రభాకర్ ఇప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రి గారి భర్త గారు ఆయన ఒక వార్త చెప్పాడంటే దానికి ప్రజలు అన్నిటి మించి ఆయనకి అవగాహన ఉంది. అవగాహన ఒకటి, ఆయన ప్రతి నెలలో ఆయన సేకరించిన డేటాని ఆయన పబ్లిక్ చెప్తున్నారు. సో ఆయన ఏదో ఆషామాషి వ్యక్తిగా మనం తీసుకోవడానికి లేదు. ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక మంత్రి భర్త గారే చెప్తుంటే దాన్ని ప్రజల్లోకి ఎంత ఇదిగా ఆ దృష్ట్యా అన్న ఎన్నికల కమిషన్ ఏదైనా ఎంత అథెంటికేషన్ వాళ్ళు ఉన్నారు ఎలక్షన్ కమిషన్ అనేది వాళ్ళు ప్రకటించుకోవాలి. చేయకపోతే అసలు వెబ్సైట్ నుంచి డేటా తీసేస్తున్నారండి ఎలక్షన్ కమిషన్. ఆర్టీఐలో ఇవ్వరు, ఆర్టీఐ యాక్ట్ లో ఏ సమాచారం ఇవ్వరు. అసలు ఏదన్నా చెప్తే ఆ సర్కులర్ వెంటనే వెళ్ళిపోతుంది, బయట అసలు ఉండట్లేదు వెబ్సైట్ లో. ఇదంతా అన్యాయం. రైట్.